Hello guys, welcome back to our channel. So today we are planning to Araku along with Nazi, Rahul and Kishore and మమ్మీ ఉంది ఇక్కడ. మమ్మీ మొత్తం అంతా రెడీ చేసింది. హాయ్ మమ్మీ. యాక్చువల్లీ మమ్మీ ఇక్కడ ఎందుకుందో అది మిస్టరీ. అండ్ మమ్మీ మొత్తం అంతా రెడీ చేసేసింది. సో క్యాబ్ కింద ఉన్నాడు. స్నాజీ హాయ్ బాయ్స్. ఇక్కడ స్నాజీ అండ్ కిషోర్ అక్కడ ఇంకా కూడా వైబ్స్ అన్నీ ఓకేనా సెట్ అన్ని కంప్లీట్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. మనకి ఎప్పుడుంది బస్ 3 o'clock ఉంది. సో టైం వచ్చేసి 2:53 అవుతుంది. సో మన ప్యాకింగ్ అంతా ఇక్కడ ఉంది. లెట్స్ గో గైస్. లెట్స్ గో బై. You can ask the flowers. I sit for hours. హలో గైస్, సో మనం ఇక్కడ బ్రేక్ అంట, డిన్నర్ బ్రేక్. సో స్నాజీ ఇక్కడ ఉన్నాడు. Hi ma'am. హలో, హౌ వాజ్ యువర్ ట్రిప్ రైట్ టు నౌ? It was very nice. వెరీ నైస్. సో డిన్నర్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పడుకున్నాడు రా. హలో గైస్, సో ఇక్కడ విబిఆర్ రెస్టారెంట్లో తింటున్నాం. నేను ఏం ఆర్డర్ చేసి చికెన్ టిక్కా మసాలా దాని తర్వాత బిర్యానీ ఇచ్చేసాను. కూపన్ వద్దులేరా, ఇచ్చేసాం ఆల్రెడీ. అండ్ ఇక్కడ బాగుంటుంది అంటే బిర్యానీ తీసుకున్నాం. అండ్ టైం ఎంత ఇప్పుడు 9:20 అవుతుంది. 9:20 అవుతుంది. ఒక నిద్ర చేసేసాం. సో నైట్ అంతేగా చాలా బాగా పట్టింది. అసలు ఈ టైంలో పడుకోండి ఎప్పుడు. సో ఫుడ్ ఎలా ఉందో మళ్ళీ చెప్తాం మీకు. బాయ్. సో మనకు ఆర్డర్ వచ్చేసింది. అసలు చూసుకుంటే కిషోర్ అయితే ఇస్తున్నాడు. అండ్ స్నాజీని రేటింగ్ అడుగుదాం. స్నాజీ ఎలా ఉంది విబిఆర్ రెస్టారెంట్? బిర్యానీ అవసరం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కిషోర్ యాజ్ యూజువల్ రివ్యూ ఇవ్వాలి. మధ్యలో పడతలేదు బిర్యానీ తినేసి గుడ్ మార్నింగ్ కిషోర్, గుడ్ మార్నింగ్ స్నాజీ. అసలు ఎలా అసలు ఏసీ సెడి చేసిరు గైస్. ఓకే, ఇంకా బాగానే వచ్చింది జుట్టు. ముందు హెయిర్ బాగుంది, మంచిగా వచ్చింది. లేదు ముందు చాలా తక్కువ ఉండేది, బాగా వచ్చింది మంచిగా. guys, so right now we are at Bora Caves. And హాయ్ గైస్, hello. we came to Araku Bora Caves. టైం వచ్చేసి 11:30 అవుతుంది. అండ్ ఇక్కడ ట్రాఫిక్ చూసుకుంటే చాలా బాగుంది గైస్ అసలు. హలో గైస్, సో మనము కార్ అక్కడ పార్క్ చేసి ముందుకు నడుస్తున్నాం. సో 1 km మ్యారథాన్ ఉంది. అండ్ నా వెనకాలో వస్తుంది రాహుల్. హే రాహుల్, హాయ్ హాయ్. సో ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ లో బైక్ మీద రావడం అయితే చాలా బెటర్ అండి. ఈ కార్లో వస్తే ఇక్కడ ప్యాక్ అయిపోతారు చాలా ఈజీగా. ముందుకు వెళ్ళడం లేదు, వెళ్ళడం లేదు. సో మేమైతే 1 kilometer బ్యాక్ పార్క్ చేసి వాకింగ్ లో వెళ్తున్నాము. అక్కడ పైన ట్రైన్ వేస్ చాలా ఉన్నాయి. మనకి ఈజీగా ట్రైన్ వేస్ రావాలంటే కూడా రావచ్చు. ట్రైన్ రోడ్ కూడా ఉంటుంది గైస్. అండ్ ఆ ట్రైన్ రోడ్ బాగుంటుంది. సో మేము టికెట్స్ తీసేసుకొని లోపలికి వచ్చాం అనమాట. మన బాయ్స్ అందరు వెళ్తున్నారు. స్నాజీ అయితే ఎగ్జైట్మెంట్ వెళ్ళలేకపోతున్నా. అండ్ ఇది కంప్లీట్ రోడ్. యాక్చువల్లీ ఎంట్రన్స్ స్కిప్ చేసాం. సో క్రౌడ్ అయితే చాలా ఫుల్ అయిపోయింది బికాస్ ఆఫ్ క్రిస్మస్ అండ్ డిసెంబర్ ఎండ్ చాలా హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో ఇది బోరా కేవ్స్ కంప్లీట్ హిస్టరీ.
మీరు పాజ్ చేసుకుని చూడొచ్చు. వచ్చినప్పుడు 8 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇలానే ఉండే, సో ఏం చేంజ్ అవ్వలేదు. చూసుకుంటే కిషోర్ అండ్ చేసేద్దాం. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్రౌడ్ గైస్. ఐ డోంట్ నో వై. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ అంతా కార్స్ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి అండ్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. లోపల బాయ్స్ అందరూ తింటున్నారు. లెట్ మీ షో దెమ్. 1 second. Stuck in traffic, guys. Eating bongo chicken. బొంగులో చికెన్ కంప్లీట్ అయిపోయింది. బొంగులో చికెన్ బొంగులోగా ఉంది, కాకపోతే మన కబాబ్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. జెన్యూన్ రివ్యూ గైస్. మీరు ఒకవేళ వస్తే కంపల్సరీ ఏం చేయాలి, గాలికొండ వ్యూ పాయింట్ లో గాలికొండ వ్యూ పాయింట్ లో కబాబ్స్ మాత్రం మిస్ అవ్వకండి. యా మస్ట్ ట్రై గైస్. మీరు మేఫిల్ లో బిర్యానీ ఎలా తింటారో గాలికొండ వ్యూ పాయింట్ లో కబాబ్ తినాలి కంపల్సరీ. నుంచి రాహుల్ ఓన్లీ కాఫీ మ్యూజియం వెళ్దాం అంటాడు. సో ఫైనల్లీ కాఫీ మ్యూజియంకి వచ్చాం గైస్. లెట్ మీ షో యూ. ఓకే, సో ఫైనల్లీ రాహుల్ డెస్టినేషన్ పాయింట్. అసలు ఎప్పటి నుంచో హైదరాబాద్ ఉన్నప్పటి నుంచి కాఫీ మ్యూజియం అన్నాడు. సో ఫైనల్లీ వచ్చాము అండ్ రాహులే మా కోసం టికెట్స్ తీసుకున్నాడు. లోపలికి వెళ్తున్నాం. అర్ధరాత్రి కాదు ఇది. హలో గైస్, సో మనం చూస్తుంటే టైం వచ్చేసి అరౌండ్ 6-7 అవుతుంది. బట్ వాతావరణం అయితే 12 ఉంది అండ్ ఇక్కడ రావాలన్నాడు. సో ఆల్మోస్ట్ చెక్ పాయింట్ దాకా వచ్చాము మేము. రావాలి ఓవర్. ఓకే, ఆల్మోస్ట్ 7 to 10 degrees ఇక్కడ. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఎ టెంట్ ఫ్రమ్ ద లోకల్. యా ఎస్ ఎగ్జాక్ట్లీ. బట్ వీఆర్ ట్రైంగ్ సంథింగ్. చూద్దాం అంటే ఓకే, సో లేదంటే టెంట్ కార్లోనే, లేదంటే కిందకి పోవాలి. లేదు, కిందకి పోయే ప్రసక్తి లేదు గైస్, ఎందుకంటే ఇంత కష్టపడి పైకి వచ్చాము. పోవాలా లేదా అనేది కూడా క్వశ్చన్ యాక్చువల్. కానీ ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers వచ్చేసాం పైకి. 2 kilometers. అది కూడా చాలా ఎయిర్ పిన్ బిన్స్ ఉన్నాయి. అదన్నిటిని క్రాస్ చేసి రావడం అంటే విధ్వంసం అనే చెప్పాలి. కష్టపడ్డాం, బట్ ట్రైంగ్ టు కార్లో టైం పాస్ చేద్దామంటే ఫోన్ ఛార్జింగ్ లేదు. ఇంకా మీరే ఏదన్నా ఒక మార్గం ఉంటే చూస్తున్నాడు. నందకిషోర్ వేస్ట్ గాడు. మా దగ్గర ఒకటే పవర్ బ్యాంక్ ఉంది, నలుగురం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఏదో ఇక్కడ ఒకటే లైట్ ఉంది. వంజాంగి పైకి సెట్ అయిపోతే దాని తర్వాత ఫోన్ ఛార్జింగ్ ఏదో ఒకలాగా ఎక్కడో దగ్గర ఏదో హోటల్లో, రెస్టారెంట్లో ఎక్కడో దగ్గర పెట్టుకుంటే సెట్. గుడ్. యా, సో మార్నింగ్ 2:30కి స్టార్ట్ అయ్యాము. మేము పైకి వచ్చేస్తాము అండ్ ఇక్కడ పార్కింగ్ టెంట్ వేస్తున్నారు. సో చూద్దాం. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా ఎలా టెంట్ వేయాలో చూడవచ్చు మీరు. నేను లాస్ట్ టైం ఎక్కడ అనంతగిరి హిల్స్లో ఇది వేసాము. వావ్, ఇంత పెద్దగా వచ్చింది. అండ్ కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేస్తాము అండ్ బాయ్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నారు. ఇటు పక్కనే బూస్టర్ ఉంది, చూసుకోండి. జియో బూస్టర్ అది. సో కార్ ఇక్కడ. కిషోర్ కిషోర్కి కోపం అనమాట. వనజంగి లోపలికి వచ్చాము అండ్ ఇక్కడ టెంట్ వేసుకున్నాము అండ్ ఇక్కడ హే స్నాజీ. సో హలో. యా గుడ్. సో ఈరోజు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, నెక్స్ట్ ప్లాన్ ఏంటో అంతా చెప్తాడు. ఉన్నామండి ఈరోజు 25th December, టైం వచ్చేసి 8:15. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో మేము వచ్చేసి ఈరోజు మార్నింగ్ బుర్రా కేవ్స్కి వెళ్ళాము. ఆ తర్వాత అరకులో కాఫీ మ్యూజియం అండ్ ట్రైబల్ మ్యూజియం చూసాము. సో లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది. సో అందుకే మేము ఏం చేసామంటే వనజంగికి నెక్స్ట్ డే మార్నింగ్ లేట్ అవ్వకుండా ముందే పైకి వచ్చేసాము. వీఆర్ నియర్ అబౌట్ 3 kilometers ఫార్ అవే ఫ్రమ్ ది వ్యూ పాయింట్. సో 3 o'clock తర్వాత ఎలా చేస్తారంటే, సో వీ స్టాప్ నియర్ ద చెక్ పోస్ట్ అండ్ ఇక్కడ మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉండే సింహాద్రి అని. సో వాళ్ళతో మాట్లాడుకొని మేము లోపలికి వచ్చాము. కొంచెం లిటిల్ బిట్ మేనేజ్ చేసి వచ్చాము లోపలికి. ఇప్పుడు కరెంట్లీ టెంపరేచర్ 12 degrees ఉంది, ఫ్రీకింగ్ కోల్డ్ అండ్ దేర్ ఇస్ ఛాన్సెస్ టు గో టిల్ లెస్ దెన్ -5. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే -5 దాకా వెళ్తుందని అంటున్నారు. చూడాలి ఏమవుతుందో. వీ డోంట్ హ్యావ్ మచ్ ప్రిపరేషన్. సో దిస్ ఇస్ అవర్ టెంట్. లోపల కూడా ఇందాక మేము నలుగురు పడుకొని చూసాము, సరిపోతుంది. For 4 people. Yeah, we need to adjust. We have a car, so we are planning to
shift something and we will manage for today. ఓకే And morning వచ్చేసి 2:30 స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. We'll go to the viewpoint. యా థ్యాంక్స్ a lot Snazzy And you can see there's some other group also. yeah there is another group chilling out there. They're having a bonfire also. యా సో మా bonfire ప్రిపేర్ అవుతుంది. అండ్ మన బాయ్స్ ఎక్కడ ఉన్నారు? మా బాయ్స్ వచ్చేసి కిందికి వెళ్ళారు ఫుడ్ కోసం. They'll come back in half an hour. యా ఆల్రెడీ మేము బ్యాంబూ చికెన్ అండ్ కబాబ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్, మస్ట్ ట్రై. కబాబ్స్ కూడా తెచ్చుకున్నాం మేము. సో మా బాయ్స్ వెళ్ళారు బిర్యానీ తీసుకురావడానికి. ప్రెసెంట్ అయితే మేము స్టార్ట్ పార్టీ. యా లెట్స్ గో. సో ఆయిల్ వేయడం జరుగుతుంది. సో కిరోసిన్ పోసారు. నెక్స్ట్ మంట పెడతారు. సో జాగ్రత్త పెట్టాలి ఎప్పుడైనా. సో మంట వచ్చేసింది. హలో, సో బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు అండ్ స్నాజీ ఇక్కడ. సో గైస్ ఇది స్టార్ట్ పాయింట్ ఆఫ్ ట్రెక్కింగ్. సో హలో గైస్, సో ఇది యా వ్యూ పాయింట్ స్టార్టింగ్. యా వీకెండ్ ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. ఓకే సో లెట్స్ గో. ఓకే యా సో ఇక్కడ ఈ కమాన్ నుంచి మాత్రమే ఎంట్రీ ఉంది. సో వేరే దగ్గర నుంచి అయితే లేదు. We have 1 kilometer to go. యా సో ఓన్లీ 1 కిలోమీటర్ ఇప్పటి వరకు అయితే. వెళ్ళిపోతున్నాం. సో రైట్ నో నాతో పాటు స్నాజీ ఉన్నాడు. సో లెట్స్ ఓవర్ టు వావ్ క్రేజీ ఉంది ఇక్కడ. సో స్నాజీ, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? It's totally worth it, guys. పక్కా ట్రై చేయండి. You will enjoy it for sure. So we started back. మేము వెళ్తున్నాం రిటర్న్. It's almost like 1.5 hour trek. 1.5 hour, yeah, exactly. My God, clouds, పక్కన sun. సో స్నాజీ ఏదన్నా ఒక టిప్పి యా మన వ్యూయర్స్ కోసం ఏదో ఒక టిప్ ఇస్తే బెటర్. లైఫ్ Difficult for old people. ఓకే And ladies also. లేడీస్ వచ్చి కూడా ప్రాపర్ అటైర్లో రావాలి. శారీస్తో చాలా డిఫికల్ట్. స్టీప్ చాలా ఉంది. రాక్స్ కూడా అన్ఈవెన్గా ఉన్నాయి చాలా. సో లెగ్ స్టెప్స్ అనేది చూసుకొని వేయాలి. అండ్ స్పోర్ట్స్ షూస్ ఈజ్ బెటర్. ఓకే థ్యాంక్స్ లాట్. హలో గైస్, సో స్టీప్ వెళ్ళిపోతున్నాం. పక్కన వ్యూ పాయింట్ ఉన్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. కిషోర్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హ్యాపీ ఫేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇప్పటివరకు జర్నీలోనే ఉండిపోయినాం. అసలు స్నాజీ మమ్మల్ని బాంబ్ బ్లాస్ట్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ తర్వాత పెద్ద స్టోన్స్ దగ్గరికి, రాంగ్ రూట్స్కి, ఆ తర్వాత కొండ మనుషుల దగ్గరికి, ఒడియా. యాక్చువల్లీ మేము ఒడిశాలో ఉన్నాం. గైస్, సో దిస్ ఇస్ అవర్ 4th చెక్ పాయింట్. సో యూఆర్ ఎట్ అరకు పైన్ రైడ్. సో ఇక్కడ పైన్ ట్రీస్ ఉంటాయి చాలా పెద్ద. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఎట్ అరకు. చాలా బాగుంది ఇక్కడ నుంచి. నిజంగా బాగుంది. వాయిస్ వస్తుంది. హాయ్ గైస్, సో బ్యాక్ టు సింహాచలం వచ్చేసాము. అందరు పడుకున్నారు, అందుకే సైలెంట్గా మాట్లాడుతున్నాము. స్నాజీ ఇక్కడ ఉన్నాడు. హాయ్ స్నాజీ ఇక్కడ కంప్లీట్ డీప్ స్లీప్లో ఉండిపోయాడు. ఆఫ్టర్ 2 days I had a proper sleep. ఓకే యా సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ టుమారో. బాయ్. హాయ్ గైస్, సో డే 2 ఎట్ సింహాచలం. సో నైటే వచ్చేసరికి అరౌండ్ 10:30 అలా అయింది. అండ్ ఈరోజు సింహాచలం టెంపుల్ అండ్ ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ అండ్ కైలాసగిరి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సో టైం వచ్చేసరికి 12 అయింది. 1:30కి క్లోజ్ అంటే టెంపుల్. సో ఇప్పుడు వెళ్తున్నాం. లెట్ మీ షో యూ ద టెంపుల్ వ్యూ ఫ్రమ్ ది రాహుల్ హౌస్. సో దిస్ ఈస్ ది ఇక్కడ అది కైలాసగిరి గైస్. అండ్ అక్కడ టవర్ ఉంది కదా, ఆ టవర్ పక్కనే ఉంటుందంట టెంపుల్. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం. సో ఇది వచ్చేసి సింహమూరి కాలనీ పక్కనే ఉంటుంది. మన బాయ్స్ కార్ తీసేసారు బయటకి.
ఇప్పుడు ప్లాన్ ఏంటి? సింహాచలం టెంపుల్ ఓకే, దర్శనం చేసుకోవాలి. 1 hour లో క్లోజ్ అంట. ఆ తర్వాత రుషికొండ బీచ్ అంట. యా, దిస్ ఇస్ ద మ్యాప్. 5 నిమిషాలు ఉండండి. 5 నిమిషాలు గుడి కిందకి రా. ఓకే గైస్, డైరెక్ట్ టెంపుల్ దగ్గర మనం కలుద్దాం. బాయ్. సో గైస్, సో దిస్ ఈస్ ది సింహాచలం టెంపుల్. సో ఇక్కడ పార్క్. సో గైస్, లోపలికి వచ్చాము. సో ఇది పైన నుంచి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది కొద్దిగా, అండ్ అక్కడ టికెట్స్ తీసుకోవాలి. హలో గైస్, సో పైకి వచ్చేసాము. సో నరసింహస్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాము. రాహుల్ వచ్చేసి టికెట్ తీసుకొచ్చాడు. అండ్ హే రాహుల్, వేరే ద టికెట్స్ ఒకసారి చూపెట్టు. యా, దీస్ ఆర్ ద టికెట్స్. ఇక్కడ ఆన్లైన్ టికెట్ కూడా ఉంది కదా, ఆన్లైన్ కూడా ఉంటుంది, మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొబైల్ కౌంటర్, ఇక్కడ కిషోర్. సో మొబైల్స్ అన్నీ ఇక్కడే. ఓకే, ఫాస్ట్ వెళ్తాం గైస్, వ్లాగ్ చేయడానికి టైం లేదు, పెట్టేస్తున్నాం. బాయ్. హలో గైస్, సో ఇందాకే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఫాస్ట్గానే దర్శనం అయిపోయింది అసలు, సూపర్ ఫాస్ట్. యా, ఇక్కడ రాహుల్ దర్శనం ఎలా అయిందో సో చెప్పు. 5 minutes దర్శనం సింపుల్ గా. సో మేము వచ్చేసి అవ్వలేదని అనిపించి కాబట్టి కొంచెం ఒక 10 minutes కూర్చున్నాం. ప్రసాదం కూడా తీసుకున్నాం. ఒక 10 లడ్డూసా, ఒక 10 laddus here and 3 పులిహోర. సో ఫ్యామిలీస్కి కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ¿Dónde anda ese? ¿Dónde anda ese? ¿Dónde anda ese? Mira esa falda ya por dónde anda ese culo, culo, culo. Mira esa falda ya por dónde anda ese culo, culo. guys, right now we are at Yarada beach and here is Nazi and Rahul. Yes, Nazi. Hello guys. Yeah, Yarada beach. It's so nice. We thought we Because of upcoming weekends and long weekends. Yeah. Okay, let me turn on the back camera. Back to you guys. And here is Rahul. Nazi అయితే ఫోటోగ్రఫీ స్కిల్స్తో మనల్ని చంపేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా బాగుంది. ఇక్కడ దేవరా ఇక్కడే షూటింగ్ అయిందంట, ఇందాక రాహుల్ చెప్పాడు. సో ఇప్పుడే సముద్రంలో ఫిషెస్ పట్టడానికి వెళ్తున్నారు. సో వేవ్ వచ్చేసింది, ఇప్పుడు వెళ్తున్నారు లోపలికి. సో ఇప్పుడే మనకి యారాడ బీచ్ కంప్లీట్ అయిపోయింది, చాలా ఫొటోస్ దిగాం. అండ్ ఇక్కడ కిషోర్. సో ఇప్పుడు మేము హెడింగ్ టువర్డ్స్ వైజాగ్లో వెలిగే ఫస్ట్ దీపం ఏంటది, లైట్ హౌస్. సో లెట్స్ సీ యూ దేర్. సో రైట్ నౌ వీఆర్ ఎట్ రోజిల్ చర్చ్ అనమాట. అండ్ ఇక్కడ మా బాయ్స్ ఇక్కడ ఉన్నారు. సో యాక్చువల్లీ అక్కడ నుంచి లైట్ హౌస్ కనబడుతుంది, మనకి లైట్ వచ్చేస్తుంది. సో ఆ లైట్ గురించి మన రాహుల్ చెప్తాడు. అదే అక్కడ ఉంది లైట్ హౌస్ నియర్ యారాడ. అటుపక్క యారాడ బీచ్ ఉంటుంది, పోర్ట్ డివైడ్ చేస్తుంది. ఓకే, ఇది బీచ్ నుండి అండ్ యారాడ బీచ్. ఓకే, అది ఇది పోర్టా? ఇది పోర్ట్. ఓకే, అక్కడ చిన్న చిన్న షిప్స్ కనిపిస్తుంటాయి మీకు, కనిపిస్తున్నాయేమో తెలియదు, బట్ స్మాల్ షిప్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఆల్సో షిప్. యా, ఇది ఒక పోర్ట్, చిన్న పోర్ట్, చిన్న చిన్నవి. అండ్ పోర్ట్ ఇదే, దిస్ ఇస్ యువర్ పోర్ట్. ఓకే, పోర్ట్కి ఒక ఎంట్రన్స్. మెయిన్ షిప్స్ అయితే కనబడవు ఆబ్వియస్లీ. సో లైట్ హౌస్ ఇక్కడ నుంచి కవర్ చేద్దాం అంటున్నాడు, బట్ లైట్ హౌస్ గురించి ఇంకా చెప్తాడు అనుకుంటున్నా రాహుల్. ఇంకేముంది రా లైట్ హౌస్ చెప్పడం, అదే లైట్ హౌస్ కనిపిస్తుంది అసలు. అది లైట్ వస్తుందా? యా, సో హలో గైస్. సో డే 4 మార్నింగ్ మనం స్టార్ట్ చేసాక. సో ఇది మన అవుట్ఫిట్. అండ్ మన బాయ్స్ వచ్చేసి వెనకాల కూర్చున్నారు. అండ్ డ్రైవింగ్ సీట్లో మన రాహుల్ యాజ్ యూజువల్. సో ప్రెసెంట్ ప్లాన్ వచ్చేసి చెప్తాడు. అసలు సన్ రైజ్ వ్యూ కోసం వెళ్తున్నాం భీమ్లీకి. బట్ యాక్చువల్లీ సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే, 6:30 ఆల్రెడీ అయిపోయింది, బట్ ఫాగ్ వల్ల అలా అలా ఉంది. సో వి ట్రైయింగ్ టు రీచ్ భీమ్లీ బీచ్. యా, డ్రైవ్ బాగుంటుంది. ఓకే, yeah, we'll show you the views. You'll see the drive as well. Yeah, and after that
దాని తర్వాత రిటర్న్ వస్తాం కమింగ్ వచ్చేటప్పుడు గ్లాస్ బ్రిడ్జ్. ఓకే, కైలాసగిరి. కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్. కైలాసగిరి కూడా చూద్దాం, వ్యూ పాయింట్ ఉంటుంది కైలాసగిరిలో. ఓకే, అండ్ దెన్ అలాగే అక్కడే కింద టెనెటీ పార్క్ ఉంటుంది. ఓకే, టెనెటీ పార్క్ వెళ్ళి షార్ట్ గా అలా చూసేసి వచ్చేద్దాం. ఓకే, ఇఫ్ పాసిబుల్ చిన్నది ఉంది, షిప్ ఉంది. Okay. ట్రై గోయింగ్ టు ద షిప్, డాడీ చెప్పాడు. ఓకే. యా, డాక్యార్డ్ కదా. కాదు డాక్యార్డ్ షిప్ పేరు, డాడీ షిప్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఓకే, ఇందాక చెప్పాము, నాకు అందుకే తెలియదు. ట్రై గోయింగ్ ద టైం ఉంటే ఓకే, చూద్దాం. టైట్ స్కెడ్యూల్ గైస్. బై ద వే మన బస్ ఎప్పుడు ఉందో ఇప్పుడు మాది. వీళ్ళు ఏమో 4:15 రిటర్న్ అయిపోతున్నారు. సో Yeah. 4:15 అంటే మరి టైట్ స్కెడ్యూల్ ఉంది ఈరోజు. టైట్ ఉంది. సో Mm. ట్రై Yeah. చేద్దాం ఏదో ఒకటి. సో భీమ్లీ బీచ్ రివ్యూ తీసుకుంటాం మనం, స్నాజీ అండ్ రాహుల్ యాజ్ వెల్ యాజ్ కిషోర్. హే కిషోర్. హాయ్ గాయ్స్. హలో. సో భీమ్లీ బీచ్ వాక్ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. పొద్దున నడిచిన చాలా చలి పెడుతుంది గాయస్. అవునా కానీ మన యూఎస్ కోసం మన భీమ్లీ చూపించాల్సిందే అని మమ్మల్ని రోడ్డు తీసుకొచ్చాడు. కానీ నాకు కూడా చాలా బాగా నచ్చింది గాయస్. యా, సో మార్నింగ్ మీకోసం లేచి వచ్చేస్తున్నాం. యా, లెట్ మీ ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఇదే ఆ చెట్టు. సారీ, ఇది చెట్టు. ఇది వేరే చెట్టు. స్నాజీ ఎలా ఉన్నాయి వాటర్? చాలా స్వీట్గా ఉన్నాయి. బాగుందిరా యాక్చువల్లీ. కొబ్బరి కూడా బాగుంది. అదే తొందర రాగండి రా, పట్టుకుని ఎక్కువ రేపు ఫస్ట్ అది అమ్మితే డబ్బులు ఎంతరా ఇది? ఒకటి చెప్పాను. 140. సో రైట్ నౌ వి ఆర్ ఎట్ గ్లాస్ బ్రిడ్జ్. సో ఇప్పుడే కిషోర్ టికెట్ రద్దీగా ఉంది గాయస్. యా, మేము 9 o'clock షార్ప్ 9కి వచ్చా కానీ ఇంత 9:30 కంటే ఓపెన్. ఓకే, 9:30కి ఓపెన్. సెక్యూరిటీ మా ముందు వచ్చాను. బట్ స్టిల్ ఇది చూడండి, లెట్ మీ ఓపెన్ బ్యాక్ కెమెరా. సో బ్యాక్ కెమెరాలో నడుచుకుని చాలా ముందు లైన్. మార్నింగ్ 9 వరకు, 9కే 9:15కే ఇంత లైన్ ఉంది. ఇది అక్కడికి కాదు, ఇక్కడే స్టార్ట్ అయింది నేను అదే అనుకున్నా. 5 minutes అవసరం లేదు, 2 minutes. ముందే వచ్చింది. హలో గైస్. సో ఫైనల్ పార్ట్, అందరం వెళ్తున్నాం ఇంకా. యా, యా, We had a wonderful time at Rahul's home. యా, వైజాగ్. And Creta car. Thanks Rahul for hosting us. యా, థ్యాంక్స్ అలాట్ రాహుల్. ఇట్స్ ఓకే, ఓకే, బాయ్ చెప్దాం రండి. Bye guys. చెప్పలే ఇంకా. బాయ్ గైస్. అరే రాహుల్.